వెల్కమ్ టు రోడ్ సైడ్ ట్రేడర్ ఛానల్ అండి. సో మీరు కనుక ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అది నాకు వచ్చిన ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అదేవిధంగా ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా షేర్ అవుతుంది. లైవ్ చేస్తూ దేని బేస్ చేసుకొని నేను బై సెల్ ఆర్ ఏదైనా చేస్తున్నాను, ఎగ్జిట్ ఎక్కడ అవుతున్నాను అనేది నేను దేని బేస్ చేసుకొని అయితే మీకు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలానే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, అది వాళ్ళకి ఎంతో కొంతగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇవాళైతే నేను చూస్తే 1190 రూపీస్ ప్రాఫిట్ చేశాను. సో ప్లీజ్ ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం, అది ఎలా చేశానో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఇవాళ నెగిటివ్లో ఓపెన్ అయింది అండ్ మన JSW స్టీల్ స్టాక్ వచ్చేసి పైకే వెళ్తుంది. లెట్స్ సీ. నేనైతే సెల్ ట్రేడే వేస్తాను ఇవాళ, ఎందుకంటే స్టాక్ వచ్చేసి యాక్చువల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది అండ్ మార్కెట్ కూడా కొంచెం నెగిటివ్లో ఉంది, కాబట్టి నేను సెల్ సైడ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఇవాళ గ్లోబల్గా వచ్చేసి చాలా పాజిటివ్గా ఉంది, బట్ మన ఇండియన్ మార్కెట్ వచ్చేసి కొంచెం వీక్గానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే నిన్నే కదా ఒక హైని టచ్ చేసింది లాస్ట్ సెషన్లో, లైఫ్ టైం హైని. సో కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లెట్స్ సీ, మనకైతే స్టాక్ వచ్చేసి చాలా పడిపోతుంది. లెట్స్ సీ. వాళ్ళ స్టాక్ ఫాలో అవుతుంది, బట్ అగైన్ మళ్ళీ సేమ్ పొజిషన్కి వెంటనే వెళ్ళిపోతుంది అనుకుంటే అక్కడ బయ్యర్స్ వచ్చేసి డామినేషన్తో ఉన్నారనుకోవచ్చు మనం. సో ఇట్లా చూసుకుంటూ ఉండాలి. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎంట్రీ పాయింట్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్. మళ్ళీ స్టాక్ యాజిటీస్గా ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఒక లోన్ ఫామ్ చేసింది కూడా. 56 దగ్గర తీసుకుందాం అనుకున్నాము, అక్కడ కనుక ఒక ఎంట్రీ తీసుకొని ఉంటే ఈ పార్టీకి 10 పాయింట్స్ యాక్చువల్లీ మంచి ప్రాఫిట్ వచ్చి ఉండేది. బట్ లెట్స్ సీ, మళ్ళీ స్టాక్ రైజ్ అవుతుంది కదా, ఈసారి ఖచ్చితంగా నేను సెల్ వేస్తాను. దట్ ఈస్ వాట్. ఇవాళ వచ్చేసి యాక్చువల్లీ గ్లోబల్గా ఒక సెంటిమెంట్ ఉంది, బస్ ఇండియన్ ఇండెక్సెస్లో ఒక సెంటిమెంట్ నడుస్తుంది. ఇవాళ అయితే స్టీల్ స్టాక్స్ యాక్చువల్లీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వెయిట్ చేద్దాం ఒక్కసారి అంతే. మార్కెట్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెల్లర్స్ అయితే మోర్ డామినెంట్ ఉన్నారన్న సంగతి మాత్రం మనకు అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం బయర్స్ కూడా స్టాక్ని అయితే కిందకి వెళ్ళనివ్వట్లేదు మ్యాక్సిమం. లెట్స్ సీ ఏమవుతుందో. సో యాక్చువల్లీ మన ప్లాన్లో వచ్చిన చేంజ్, యాక్చువల్లీ సెల్ చేద్దాం అనుకున్నాను, బట్ మార్కెట్ వచ్చేసి చాలా కింద పడటం వల్ల నేనైతే కింద నుంచి బై చేద్దామని చూస్తున్నాను. యాక్చువల్లీ స్టాక్ అక్కడికి వచ్చి ఒక 2-3 టైమ్స్ అయితే మళ్ళీ పైకి రీబౌన్స్ అవుతుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఎప్పుడన్నా ఒక స్టాక్ ఒక పొజిషన్కి 2-3 టైమ్స్ వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయిందండి. 41.5 దగ్గర అయితే నేను మళ్ళీ బై చేశాను. ఒకవేళ నా ఎస్టిమేషన్ వచ్చేసి అది మళ్ళీ అట్లీస్ట్ ఒక పైకి వెళ్ళే అవకాశం ఉంది కొంచెం. లైక్ మన ఫ్రైడే సెషన్లో జరిగింది మీకు వచ్చింది కదా, ఫాలో అయినంత మటుకు ఫాలో అయింది. అక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకొని సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ రివర్స్లో ర్యాలీ అవ్వడం జరిగింది. స్టాక్ మనం చూసాము, అసలు చాలా బీభత్సమైన ర్యాలీ ఆ రోజు. ఇవాళ అయితే నాకు ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే కనిపించింది. ఇఫ్ యూ సీ అన్నీ కరెక్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 టైమ్స్ యాక్చువల్లీ స్టాక్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. బట్ మళ్ళీ ఇండెక్స్లో కొంచెం వీక్గా ఉండటం వల్ల అక్కడికి వస్తుంది మళ్ళీ. బట్ లెట్స్ సీ, యాక్చువల్గా ఎండ్ ఆఫ్ ద డే మన ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది. సో నా పాయింట్స్ గురించి మీకు తెలుసు కదా, అయితే 5 పాయింట్స్ లేదా 10 పాయింట్స్. లెట్స్ సీ. మ్యాక్సిమం నేను 5 పాయింట్సే తీసుకుంటాను ఇవాళ, ఎందుకంటే వాలటిలిటీ ఎక్కువ ఉంది కదా. స్టాక్ అనేది 741 దాకా ఫాలో అయినప్పుడు బై చేశాం కదా, అదైతే కొంచెం పాజిటివ్లో పైకి అయితే వెళ్తుంది. సో ప్రస్తుతానికైతే మనకి 650 అలా చూపిస్తుంది. బట్ లెట్స్ సీ, నేను కనుక ఒకవేళ 5 పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే నాకు 746.5 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. నేనైతే కొంచెం వెయిట్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే 745 వాజ్ ద బ్రేక్అవుట్. అసలు అది అక్కడ దాకా వచ్చి ఒక 3 టైమ్స్ అయితే వెనక్కి రిజెక్ట్ అయింది. నేను అక్కడ ఎగ్జిట్ అవుదామని, బట్ సడన్గా అది దాటి ఇప్పుడు కొంచెం పైకి అయితే నడుస్తుంది. లెట్స్ సీ, కాసేపు వెయిట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఈవినింగ్ వరకు టైం ఉంది కదా. సో మేబీ ఒక 2-3 పాయింట్స్ అయితే అది పైకి, నాకైతే 750 ఇస్ ద అనిపిస్తుంది. 750 దాకా వెళ్తుందని అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చెప్పాను కదా, దానికి 750 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పి. సో మనం అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా అది 750 దగ్గర అయితే వచ్చింది. బట్ నేను అక్కడ ఎగ్జిట్ తీసుకోలేదు. బట్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో యాక్చువల్లీ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, నిన్న సేమ్ ప్యాటర్న్, పారాబోలిక్ ప్యాటర్న్ పడింది. అది ఎలా అంటే, సో మార్కెట్ అనేది ఒక రేంజ్ వరకు వచ్చి ఫాలో అయ్యి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతాం స్టార్ట్ చేసింది అనమాట. సో యాస్టేజ్ మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఫాలో అవడం స్టార్ట్ చేసిందో అక్కడికే మార్కెట్ మళ్ళీ రివర్స్లో వచ్చి సస్టైన్ అయింది. సో ఇవాళ యాక్చువల్గా 56 వరకు దగ్గర వెళ్ళి అక్కడి నుంచి ఫాలో అవడం జరిగింది. సో
బట్ అట్లీస్ట్ 50 వరకన్నా వస్తుంది అనేది నా ఐడియా. సో అదైతే యాక్చువల్గా 50కి రీచ్ అయింది. బట్ నేను దాన్ని ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేశాను. బట్ అక్కడ ఆలోపు అది మళ్ళీ కిందకి రావడం జరిగింది. సో లెట్స్ సీ ఫర్ సమ్ టైం. ప్రస్తుతానికి ప్రాఫిట్ వచ్చేసి 900 చూపిస్తుంది. సో ఫైనలీ మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయిందండి. 750 దగ్గర అయితే నేను ఎగ్జిట్ అయిపోయాను స్టాక్లో నుంచి. సో మనం 741.5 దగ్గర ట్రేడ్ తీసుకొని లైక్ బై చేశాను. తర్వాత 750 దగ్గర సెల్ చేశాను. సో టోటలీ 8.5 పాయింట్స్ అండ్ మనకు వచ్చేసి ఇప్పుడు 1190 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది ఇవాళ. మార్నింగ్ నా అనాలిసిస్ వచ్చేసి ఇవాళ సో నిన్నైతే మార్కెట్ ఒక పెద్ద హైన్ అయితే ఫామ్ చేసింది, లైఫ్ టైం హైన్ అయితే రీచ్ అయింది కదా. సో ఖచ్చితంగా ఇవాళ కరెక్షన్ ఉండొచ్చు మార్కెట్లో, అంటే ఇండెక్స్లో. సో సెకండ్ వన్ వచ్చేసి ఇవాళ స్టీల్ స్టాక్స్లో వచ్చేసి మెటల్ స్టాక్స్లో కొంచెం పాజిటివ్ న్యూస్ అయితే ఉంది. సో దానివల్ల అది కొంచెం హైన్ ఫామ్ చేస్తుంది. సో యాక్చువల్లీ వాళ్ళ మార్కెట్ వచ్చేసి యాక్చువల్లీ ఇది కన్సాలిడేటెడ్ ఫామ్లో ఉంది. బట్ నేను అనుకుంది ఏంటంటే నా హై ఫామ్ చేసింది కాబట్టి అది ఖచ్చితంగా పడిద్ది. సో స్టీల్ స్టాక్స్లో హైప్ ఉంది కాబట్టి ఇది కొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి పీపుల్ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా కింద పడుతుంది అనుకొని, సో ఇక్కడ ఏం చేశానంటే నేను 741 దగ్గర బై చేద్దామని చూశాను. బట్ అది కూడా నాకు దొరకలేదు. 741.5 ఇంత పడిందంటే మార్కెట్లో ఖచ్చితంగా ఒక మళ్ళీ రివర్స్ అయితే రావచ్చు. సో ఇలా యాక్చువల్లీ 2 టైప్స్ నా ట్రేడింగ్ మైండ్ సెట్ని ఎలా మార్చాను అంటే, ఫస్ట్ నేను సెల్ వేద్దామని ట్రై చేశాను ఇక్కడ హై లెవెల్లో. సో హైకి వెళ్ళినప్పుడు ఒక కొత్త హైని ఫామ్ చేసినప్పుడు నేను అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి అక్కడ ప్రైస్ అనేది రెసిస్టెన్స్ తీసుకొని కిందకి రావడం జరిగింది ప్రాఫిట్ బుకింగ్ వల్ల. ఇవాళ కూడా సేమ్ అదే లెవెల్కి వెళ్తే అదే జరుగుద్దని వెయిట్ చేశాను. బట్ అక్కడ నేను టైంకి నేను తీసుకోకపోవడం వల్ల ప్రాబ్లం అయింది. సో మళ్ళీ కింద పడిన తర్వాత కింద నుంచి వెంటనే ట్రేడింగ్ సెల్ టు బైక్ మార్చాను నా సెటప్ మొత్తం. ప్రైస్ ఇక్కడ రిజెక్ట్ అవుతుంది, 2-3 టైమ్స్ ఈ లెవెల్కి వచ్చి రిజెక్ట్ అయింది అని చెప్పి ఇక్కడ పెట్టి చూపించాను మీకు గుర్తుందా. మనం ఎప్పుడైనా సరే మన స్టాక్ మార్కెట్ అనేది అన్ప్రిడిక్టబుల్. దానికి మనం మార్కెట్ రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి మనం మన డెసిషన్స్ అండ్ మన స్ట్రాటజీస్ మార్చుకుంటూ ఉండాలి సెటప్. సో లేదు అనుకుంటే నేను ఇవాళ ఇదే ఫిక్స్ అయ్యాను, నేను సెల్ చేశాను కాబట్టి అది పడుతుంది అని కూర్చున్నామంటే ఒకవేళ జరగచ్చు, అది మైట్ బీ హ్యాపెన్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కాబట్టి. సో మీ సైకాలజీ తీసుకెళ్ళి, ట్రేడింగ్ సైకాలజీ తీసుకెళ్ళి మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్ సైకాలజీకి మ్యాచ్ చేయగలగాలి అది. సో ఆ అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. ఆ రోజు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మార్కెట్ మీకు ఎప్పుడు చెప్పేది అదే, మార్కెట్ ఉందే మనకు డబ్బులు ఇవ్వడానికి. స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు గివ్ యూ మనీ. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు, ఎంత తీసుకుంటావు, ఏ సెటప్లో ఏ ప్లాన్లో తీసుకుంటావు ఈజ్ ఆల్ అబౌట్ యువర్ లెర్నింగ్ అండ్ యువర్ ప్రీవియస్ డేటా అండ్ యువర్ నాలెడ్జ్.